హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి నేషనల్ హైవేస్కి సంబంధించి ప్రభుత్వ సంస్థలు ఖాళీగా ఉన్న పర్మనెంట్ ఉద్యోగాలకి ఎటువంటి రాత పరీక్షలు లేకుండా మీకు క్వాలిఫికేషన్లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా డైరెక్ట్గా మీకు సెలక్షన్ చేసి పర్మనెంట్ జాబ్స్ కల్పించే విధంగా ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ జాబ్స్కి సెలెక్ట్ అయితే మీకు నెలకి 1,00,000కి పైగానే సాలరీ ఉంటుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు, ఎటువంటి అప్లికేషన్ ఫీ కూడా లేదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరికీ అవకాశం ఉంటుంది. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేయాలి, ఎవరెవరు అప్లై చేయొచ్చు, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అన్ని డీటెయిల్స్ని క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ ఇవ్వండి. మీ నుంచి ఒకే ఒక లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడే వీడియోని అయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా ఒక వీడియోని షేర్ చేయండి, సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ అప్డేట్, ఎవరు కూడా స్కిప్ చేయొద్దు. మన చుట్టూ చాలామంది జాబ్స్ కోసం ట్రై చేస్తున్నారు. డైలీ కాల్స్, వాట్సాప్ గ్రూప్స్, ఫేక్ పోస్టింగ్స్, స్టిల్ జాబ్ దొరకట్లేదు. మోస్ట్ జాబ్స్ ఆన్లైన్ ఆర్ కన్ఫ్యూజింగ్. సమ్ ఆస్క్ మనీ, సమ్ నెవర్ కాల్ బ్యాక్. బట్ MrVijay.in ఈ యొక్క వెబ్సైట్ ఏంటి అంటే లోకల్ జాబ్స్ కోసం ఒక సింపుల్ సిస్టమ్ అనమాట. నో ఫీజ్ ఫ్రమ్ క్యాండిడేట్స్, నో ఫేక్ ప్రామిసెస్. వెన్ ఏ నియర్ బై జాబ్ ఈజ్ రెడీ, దే కాల్ యూ డైరెక్ట్లీ. ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్ షాప్ జాబ్, డెలివరీ జాబ్, ఆఫీస్ వర్క్, సేల్స్ జాబ్, డ్రైవర్ అండ్ యు ఆర్ రెడీ టు జాయిన్ ఇమీడియట్లీ, MrVijay.inలో ఇప్పుడే రిజిస్టర్ అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఉంది. జాబ్ గ్యారంటీ కాదు, బట్ రియల్ జాబ్స్ వచ్చినప్పుడు కాల్ మాత్రం వస్తుంది. సో జాబ్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. జాయిన్ MrVijay.in నౌ. టేక్ 5 minutes ఓన్లీ. జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా NHAAకి సంబంధించి మనకి దేశవ్యాప్తంగా కూడా ప్రభుత్వ సంస్థలు అనేవి ఉన్నాయి. ఈ యొక్క రోడ్డు వేస్కి సంబంధించి NHAA మీకు అందరికీ తెలిసిందే. ఈ యొక్క NHAAకి సంబంధించినటువంటి సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి ఆఫీసర్ల కూడా ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేయడానికి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు. ఈ నోటిఫికేషన్కి మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ ఇలా ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. ఓపెన్ కాంపిటీషన్ విధానంలో రిక్రూట్మెంట్ జరుగుతుంది కాబట్టి అందరికీ కూడా ఈక్వల్ ఆపర్చునిటీ ఉంటుంది. అండ్ ఈ వేకెన్సీస్కి అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి ఆన్లైన్లోనే అప్లై అయితే చేసుకోవాలి. ఇదే వీడియోలో మీకు ఏ విధంగా అప్లై చేయాలనేది ఆ యొక్క ప్రాసెస్ కూడా చూపిస్తాను. సో మీరు వీడియో కంప్లీట్గా చూస్తే ఎలా అప్లై చేయాలి కూడా తెలుస్తుంది. మీరు కంప్లీట్గా చూస్తే అర్థమవుతుంది అనమాట ఎలా అప్లై చేయాలనేది. సో లాస్ట్ డేట్ ఎప్పటి వరకు అంటే నెక్స్ట్ మంత్ 9th అంటే ఫిబ్రవరి 9th వరకు కూడా మీరు యొక్క వేకెన్సీస్కి ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. టోటల్గా మనకి నోటిఫికేషన్ ద్వారా 40 వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. అన్ని క్యాస్ట్ల వరకు వేకెన్సీస్ అనేవి కేటాయించారు దాదాపుగా. కాబట్టి మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళైనా సరే ఈ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. అప్లై చేయడానికి కూడా మీకు ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే లేదనమాట. సో అప్లై చేయడానికి మీరు అఫీషియల్ వెబ్సైట్ https://www.nhaa.gov.in ఈ యొక్క వెబ్సైట్ త్రూగా మీరు ఆన్లైన్లో అప్లై అయితే చేయాల్సి ఉంటుంది. మీరు అప్లై చేయడానికి గూగుల్ క్రోమ్ బ్రౌజర్ కానీ లేదంటే మొజిలియా ఫైర్ఫాక్స్ త్రూగా కానీ ఈ యొక్క బ్రౌజర్స్ త్రూగా మీరు అప్లై చేస్తే ఈజీగా అప్లై అయితే చేసేసుకోవచ్చు అనమాట. సో మీరు అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేసిన తర్వాత అక్కడ మీకు రిక్రూట్మెంట్ సెక్షన్ అనేది ఉంటుంది. అబౌట్ అస్లో ఆ రిక్రూట్మెంట్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత వేకెన్సీస్ పైన క్లిక్ చేసి కరెంట్ ఓపెనింగ్స్లోకి వెళ్ళేసి అక్కడ మీకు డిప్యూటీ మేనేజర్ టెక్నికల్ అని చెప్పేసి పొజిషన్స్ డీటెయిల్స్ అయితే కనిపిస్తాయి. డైరెక్ట్గా మీరు ఇక్కడ అప్లై బటన్ పైన క్లిక్ చేసి మీ అప్లికేషన్ ఫామ్లో మీ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసి సబ్మిట్ చేస్తే సరిపోతుంది. అయితే జాబ్స్కి సంబంధించి సెలెక్ట్ అయిన తర్వాత మీరు జాయిన్ అయ్యేటప్పుడు ఈ యొక్క సంస్థలో మీరు పనిచేయడానికి సర్వీస్ అగ్రిమెంట్ బాండ్ పైన మీరు సిగ్నేచర్ పెట్టాల్సి ఉంటుంది. అట్లీస్ట్ ఈ సంస్థలో మేము 3 years వర్క్ చేస్తాము అన్నట్లుగా అక్కడ సర్వీస్ అగ్రిమెంట్ బాండ్ పైన ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అయ్యేటువంటి వాళ్ళు సిగ్నేచర్ అనేది పెట్టాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీరు ఒకవేళ మధ్యలో మానేస్తే అంటే అట్లీస్ట్ మినిమం 3 years వర్క్ చేయాలి. అలా కాకుండా మధ్యలో మానేస్తే మాత్రమే ఈ సర్వీస్ అగ్రిమెంట్ బాండ్కి సంబంధించి అమౌంట్ అనేది పే చేయాలి. ముందు మాత్రం మీరు ఎటువంటి అమౌంట్ అనేది పే చేయాల్సినటువంటి పని లేదనమాట. అయితే ఒక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఉద్యోగాలకి సంబంధించి డిప్యూటీ మేనేజర్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారని చెప్పాను కదా. అయితే ఈ జాబ్స్కి అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే సో మీకు మినిమం ఏజ్ అనేది 18 years అయితే ఉండాలి. సో మ్యాక్సిమం ఏజ్ ఏమో 30 years వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. దాంతో పాటుగా మీకు ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటాయి. క్యాస్ట్ వరగా ఓబీసీ వాళ్ళకి +3 years, SC/ST వాళ్ళకి +5 years, ఈ విధంగా మీకు ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటాయి. ఈ డిప్యూటీ మేనేజర్కి సంబంధించి వేకెన్సీస్ని
టెక్నికల్ విభాగంలో అయితే భర్తీ చేస్తున్నారు. కాబట్టి మనకి చాలా మంచి సాలరీ ప్యాకేజ్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు సాలరీ డీటెయిల్స్ని కూడా చెక్ చేసుకోవచ్చు. ఈ పోస్టులకి సంబంధించి లెవెల్ 10th ప్రకారం మీకు బేసిక్ పేనే 56,100 నుంచి 1,77,500 వరకు బేసిక్ పే ఉంటుంది. ఇది మనకి జస్ట్ బేసిక్ పే మాత్రమే. సో దాంతోపాటు ఇంకా మీకు సెంట్రల్ డిఆర్ఎన్ఎస్ అలవెన్సెస్ వచ్చేసి యాడ్ అవుతాయి. ఇంకా మీకు 56,000కి సెంట్రల్ డిఆర్ఎన్ఎస్ అలవెన్సెస్, హౌస్ రెంట్ అలవెన్సెస్ అండ్ ఇంకా ట్రావెలింగ్ అలవెన్సెస్, ఇంకా చాలా అలవెన్సెస్ అనేవి యాడ్ అవుతాయి. అన్నీ కలుపుకుంటే 1,00,000కి పైగా మీకు ఎవ్రీ మంత్ సాలరీ తీసుకోవచ్చు అనమాట. ఇవన్నీ కూడా మనకి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ వేకెన్సీస్ కాబట్టి అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీ అనేది ఉంటుంది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్ కింద ఈ యొక్క వేకెన్సీస్ అయితే భర్తీ అయితే చేస్తున్నారు. వేకెన్సీస్ డీటెయిల్స్ ఇచ్చారు ఇక్కడ 40 వేకెన్సీస్. జనరల్లో 20 ఉన్నాయి, ఎస్సీలో 5, ఎస్టీలో 2, ఓబీసీ కేటగిరీలో 9 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో కూడా 4 ఉన్నాయి. అంతేకాకుండా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి 2 వేకెన్సీస్ అనేవి రిజర్వ్ చేశారనమాట. ఆ వేకెన్సీస్ డీటెయిల్స్ని కూడా మీరు ఇక్కడ స్క్రీన్ పైన అయితే చెక్ చేసుకోవచ్చు. కాబట్టి మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళైనా సరే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. అయితే జాబ్స్కి అప్లై చేయడానికి మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. అంటే ఫ్రెషర్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే జాబ్స్కి మీకు సెలక్షన్ అనేది ఎలా చేస్తారంటే ఎవరైతే నోటిఫికేషన్కి అప్లై చేస్తారో అప్లై చేసినటువంటి క్యాండిడేట్స్లో మీకున్నటువంటి గేట్ స్కోర్ ఆధారంగా అభ్యర్థులను అయితే సెలక్షన్ చేస్తారు. అయితే అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ ఏంటి? ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ అనేది సివిల్ ఇంజనీరింగ్లో ఎవరైతే చేస్తుంటారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అనమాట. సో ఇన్ కేస్ మీకు కూడా క్వాలిఫికేషన్ లేకపోతే మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది డెఫినెట్గా కింద కామెంట్ చేయండి. మీకు సంబంధించినటువంటి జాబ్స్ రాగానే మేము కూడా అప్డేట్ అనేది ప్రొవైడ్ చేస్తాం అనమాట. ఇన్ కేస్ మీరు ఎటువంటి డిసప్పాయింట్ అవ్వాల్సినటువంటి పని లేదు, మీకు కూడా జాబ్ అప్డేట్స్ అనేవి అందిస్తాం కాబట్టి. సో ఒకవేళ మీకు ఎలిజిబిలిటీ లేకుంటే మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో షేర్ చేయండి, వాళ్ళకి హెల్ప్ అయ్యేటువంటి అవకాశం అనేది ఉంటుంది. సో ఎవరైతే బ్యాచిలర్స్ డిగ్రీ అనేది సివిల్ ఇంజనీరింగ్లో చేసుంటారో వాళ్ళతో పాటుగా మీకు గేట్ అనేది అంటే గ్రాడ్యుయేట్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ అనేది ప్రతి సంవత్సరం కూడా కండక్ట్ చేస్తూ ఉంటారు కదా. సో దానికి సంబంధించి 2025కి సంబంధించి మీకు గేట్ స్కోర్ అనేది ఉండాలన్నమాట. సో వాళ్ళకి ఏంటంటే అక్కడ మీ యొక్క గేట్ స్కోర్ ఏదైతే ఉంటుందో దాన్ని పరిగణలోకి తీసుకొని అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేసేసి డైరెక్ట్గా మీకు సెలక్షన్ చేస్తారనమాట. ఎటువంటి ఎగ్జామ్ కానీ స్కిల్ టెస్ట్లు కానీ ఏమి కూడా కండక్ట్ చేయరు, ఎటువంటి రన్నింగ్ కూడా ఉండదన్నమాట. సో డైరెక్ట్గా మీకు ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి సెలక్షన్ చేసి జాబ్స్ అయితే ఇస్తున్నారు. ఇవి ఎటువంటి టెంపరీ జాబ్స్ అయితే కాదు, పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి ఎవరైతే టాప్ క్లాస్ గవర్నమెంట్ జాబ్స్ గురించి కనుక మీరు వెయిట్ చేస్తూ ఉన్నట్లయితే మాత్రం ఈ నోటిఫికేషన్కి మీకు ఎలిజిబిలిటీ ఉంటే డెఫినెట్గా అప్లికేషన్స్ పెట్టుకోండి. మీకు సెలక్షన్ అనేది ఎలా జరుగుతుందంటే ఆల్రెడీ చెప్పాను కదా, షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కి డైరెక్ట్గా ఇంటర్వ్యూ పెడతారు. ఇంటర్వ్యూ తర్వాత డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి ఒక జాబ్స్కి సంబంధించి మీకు సెలక్షన్ అనేది చేస్తారనమాట. ఫ్రెండ్స్ మీరు యొక్క జాబ్స్కి అప్లై చేయడానికి అప్లై ఆన్కి సంబంధించినటువంటి లింక్ పైన క్లిక్ చేస్తే సో మీకు డైరెక్ట్గా నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఒక రిక్రూట్మెంట్ పోర్టల్కి సంబంధించి ఒక వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీకు న్యూ రిజిస్ట్రేషన్ అలాగే ఇక్కడ ఫర్గాట్ పాస్వర్డ్ అని చెప్పేసి ఆప్షన్ కనిపిస్తే ప్రతి ఒక్కరు కూడా న్యూ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసి మీ డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చేసి ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి మీ డీటెయిల్స్ యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేసి క్యాప్చా చేసి సైన్ ఇన్ పైన క్లిక్ చేస్తే అప్పుడు మీ అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. అందులో మీ డీటెయిల్స్ ఫిల్ చేసి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి ఫీజు అయితే లేదు, డైరెక్ట్గా అప్లికేషన్ సబ్మిట్ చేసేస్తే సరిపోతుంది. మీ గేట్ స్కోర్ ఆధారంగా అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేసి డైరెక్ట్గా ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారు. తర్వాత మీకు డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్స్ ఇస్తారనమాట. సో చాలా మంచి ఆపర్చునిటీ. ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు అయితే మిస్ చేసుకోకుండా, మీకు ఎలిజిబిలిటీ లేకుంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ వీడియో నచ్చితే మీకు తప్పనిసరిగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.